హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ తెలుగు ట్యుటోరియల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి స్లైస్ అండ్ స్ప్లైస్ అనమాట. ఓకేనా? ఓకే, స్లైస్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో స్లైడ్స్ అంటే ఏమి? సో టూ వాల్యూస్ని డిలీట్ చేయడం అనమాట. ఓకేనా? సో టూ వాల్యూస్ని డిలీట్ చేయడం. ఇప్పుడు నేను ఒక అరే తీసుకున్నాను. ఆ అరేలో హమన్ అండ్ రెహమాన్ని డిలీట్ చేయాలనుకున్నాను. సో కాబట్టి మనం స్లైడ్స్ స్టార్ట్ అండ్ ఎండ్ అని పెట్టాలి. సో స్టార్ట్ అంటే ఇది స్టార్ట్ ఎక్కడ? ఇదే కదా ఇండెక్స్. చూద్దాం. సో ఇప్పుడు ఇది ఇండెక్స్ వాల్యూ 0, 1, 2, 3 అనేది ఇండెక్స్ వాల్యూ. సో స్టార్టింగ్ ఎక్కడ నుంచి 1, 2. సో అది అనమాట. సో మనం ప్రాక్టికల్ వేలో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే, సో స్టార్ట్ అండ్ ఎండ్. సో ఎండ్ ఏముంది? 3 అంటే ఇండెక్స్ వాల్యూ 4 అనమాట. ఇక్కడ నేను ప్రాక్టికల్ వేలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే ఓకే, నెక్స్ట్ స్ప్లైస్. సో స్ప్లైస్ గురించి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. సో స్ప్లైస్ అంటే ఏమి అంటే వాల్యూని యాడ్ చేయడం అనమాట. ఓకేనా? ఈ అమను, రెహమాను, కరణ్ అనేది కాకుండా రాహుల్ని, సంజయ్ని యాడ్ చేయడం. స్ప్లైస్ అంటే ఏమి? యాడ్ చేయడం. అది ఎలా అనేది చూపిస్తాను. ఓకేనా? సో మనం ఇండెక్స్ అనేది స్ప్లైస్ అనే అరే ఇండెక్స్ వచ్చేసి 0, 1, 2 కదా. సో 2. సో మనకి ఏం చేయాలి? రాహుల్ని, సంజయ్ని యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే మనకి ఇండెక్స్ వాల్యూ తెలిసి ఉండాలి. సో ఇండెక్స్ వాల్యూ తెలుసు కదా. నేను 1 నుంచి స్టార్ట్ చేయాలి, లేదంటే 2 నుంచి స్టార్ట్ చేయాలి అనుకున్నాను. సో ఇండెక్స్ హౌ మెనీ డిలీట్స్, ఎన్ని డిలీట్ చేయాలి, ఎన్ని డిలీట్ చేయాలా నీ ఇష్టం. ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే వద్దు. న్యూ వాల్యూ ఏం యాడ్ చేయాలి? న్యూ వాల్యూ అంటే మనం యాడ్ చేసేదని. ఇప్పుడు న్యూ వాల్యూలో మనం ఏం చేస్తాం? రాహుల్ని, సంజయ్ని ఇక్కడ పెడతాం. ఓకే, సో దీని గురించి చెప్తాను చూడండి. స్ప్లైస్ మెథడ్ యాడ్ అండ్ రిమూవ్ ద అరే ఎలిమెంట్స్ మెథడ్ ఓవర్ రైట్ ద ఒరిజినల్ అరే. అంటే ఈ మెథడ్ అనేది ఓవర్ రైట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఒరిజినల్ అరేని ఓవర్ రైట్ చేయడం అనమాట. ఒకసారి నేను ప్రాక్టికల్ వేలో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఓకే, సో నేను వేర్ స్టూడెంట్స్ అని తీసుకుంటా. ఓకే, స్టూడెంట్స్ ఈక్వల్స్ టు, సో ఫస్ట్ స్టూడెంట్స్ వచ్చేసి నేను ప్రేమ్, కుమార్, రవి, రఫీ. ఓకే, చాలే, 3 చాలు. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇక్కడ నేను ప్రింట్ ఇస్తాను. సో డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, సో డాక్యుమెంట్ డాట్ రైట్ స్టూడెంట్స్ ప్లస్ బిఆర్ ట్యాగ్. సో బ్రేక్ ట్యాగ్ అమ్మా. సో బ్రియా వచ్చేసింది కదా. ఓకే, ఇప్పుడు మనది ఏది? సో స్లైస్ కదా. సో స్లైస్ అంటే మనం ఫస్ట్ ఒక వేరియబుల్ని తీసుకోవాలి. ఏది? స్లైస్ అనేది తీసుకుంటాం. లేదంటే మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. స్లైస్ అంటే డిలీట్ కదా. ఓకే, డెల్ అని తీసుకుంటా. సో డెల్, సరే డెల్లే తీసుకుంటా. డెల్ ఈక్వల్స్ టు, ఇప్పుడు స్టూడెంట్ డాట్ స్లైడ్స్ అని ఇవ్వాలి. స్టూడెంట్ డాట్ స్లైడ్స్ ఏది ఇవ్వాలనుకున్నాము మనము? ఇండెక్స్ వాల్యూ. సో 1, 4 అనుకున్నాం. సో 1, 4 అని ఇచ్చేస్తా. 1, 4 చూద్దాం. సో దీన్ని మనం కాపీ చేసుకొని ప్రింట్ ఇవ్వాలి. సో కాపీ అండ్ ప్రింట్. ఓకేనా? చూద్దాం, చూడండి. సో 1, సారీ ఇక్కడ స్టూడెంట్స్ తీసేసి డెల్ అని ఇవ్వాలి. చూడండి, కుమారు, రవి, రఫీ అంటే సో ఇక్కడ ఏమైంది? 1 అనేది డిలీట్ అయిపోయింది, అంటే ప్రేమ్ అనేది డిలీట్ అయిపోయింది. అలాగే ఇప్పుడు మనకు ఓన్లీ సింగిల్ వాల్యూనే చూసుకున్నాం. సో ఇక్కడ సింగిల్ వచ్చేసి నేను 2 అని ఇస్తాను. 2 అని ఇస్తే ఏం డిలీట్ అయింది? చూడండి, సో రవి, రఫీ వచ్చింది. ఎందుకు? 2 ఇండెక్స్ వాల్యూ అది. సో 2 అంటే 1, 2. సో వీటి వరకు తీసేసి రవి, రఫీ ఒకటి వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే -2 ఇస్తా. సో -2 ఇస్తా, చూద్దాం. -2 ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. సో -2 ఇచ్చినా కూడా అదే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి -1 అవుతుంది. సో రఫీ -1, -2, ఇక్కడ నుంచి -2 అనమాట. సో అది ఓకే. నెక్స్ట్ -3 ఇస్తే
-3 ఇద్దాం. -3 ఇస్తే చూడండి, -3 ఇస్తే -1 -2 -3. సో ఇక్కడ నుంచి అంటే -3 నుంచి వచ్చేసింది కుమారు రవి రఫీ అంటే -3 నుంచి వస్తుంది అనమాట. ఓకేనా. అట్లాగే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి -3 1 -1 అనుకున్నాం. చూడండి కుమారు రవి అంటే -3 ఏది, సో ఇదే కదా -3 -1 అంటే -3 -1 తీసేసి కుమారు రవి మాత్రం అంటే -1 ఇది -3 ఇది మధ్యలో ఏది ఉంది కుమారు రవి అట్లా అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇది స్ప్లైస్ అనమాట. అలాగే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చేసి స్లైస్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ వచ్చేసి స్ప్లైస్ అనమాట. ఓకేనా, అది ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, సో నేను దీన్నే కాపీ చేసుకొని సో ప్రింట్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీనికి వేరియబుల్ ఏం అవసరం లేదమ్మా, ఎందుకంటే మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ ఏం చేస్తామంటే స్టూడెంట్ డాట్ స్ప్లైస్ అని ఇవ్వాలి. స్ప్లైస్ చెప్తాను చూడండి. ఇండెక్స్ 2 నుంచి స్టార్ట్ కావాలి. హౌ మెనీ డిలీట్స్ అంటే నేను ఏం డిలీట్ చేయడం లేదు అని 0, ఏమేమి యాడ్ చేయాలి అనుకుంటే నేను రమేష్ సురేష్ అంతే. ఓకే, వీటిని యాడ్ చేయాలనుకున్నాను, చూద్దాం. సో ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకొని ప్రింట్ ఇవ్వాలి కాబట్టి Ctrl+C అండ్ Ctrl+V. ఓకే, చూడండి ప్రేమ్ కుమార్ చూడండి ఇండెక్స్ 2 నుంచి స్టార్ట్ అయింది అంటే 2 నుంచి రమేష్ సురేష్ యాడ్ అయింది, మళ్ళీ రవి అనేది యాడ్ అయింది. అంటే స్ప్లైస్ అంటే యాడ్ చేయడం అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ 1 ఇస్తాను. సో 1 ఇస్తే ఏమవుతుంది చూద్దాం. సో 1 డిలీట్ చేయమని అర్థం, అంటే ఒక డిలీట్ అయిపోయింది చూడండి. సో ఏది డిలీట్ అయిపోయింది చూద్దాం. సో 0 వచ్చేసి పెడదాం. ఇక్కడ రవి అనేది డిలీట్ అయిపోయింది, ఎందుకంటే మనం ఒకటి డిలీట్ చేస్తున్నాం. సో డిలీట్ 1 అని ఇచ్చేసి ఒక డిలీట్ చేస్తున్నాం. సో రవి అనేది డిలీట్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే ఇక్కడ ఇండెక్స్ 2 నుంచి ఇక్కడ చూడండి, ఇండెక్స్ 2 అంటే 2 నుంచి స్టార్ట్ అయింది. 2 నుంచి స్టార్ట్ అయినాక రవి అనేది అంటే 1 డిలీట్ చేయడం అనమాట. ఇప్పుడు 2 అనుకున్నాం. సో 2 అంటే 2 డిలీట్ అయిపోతుంది, అంటే రఫీ డిలీట్ అయిపోతుంది, రమేష్ సురేష్ యాడ్ అవుతాయి. అది అర్థమైంది కదా ఇది. ఓకేనా, ఇప్పుడు ఇండెక్స్ 1 అని ఇద్దాం. సో ఇక్కడ ఇండెక్స్ 1 ఇక్కడ కూడా 0 అని ఇస్తా. 0 ఇచ్చేస్తే చూద్దాం. సో ఇక్కడ చూడండి 1 అని ఇస్తే 1 నుంచి స్టార్ట్ అయింది, రమేష్ సురేష్ స్టార్ట్ అయింది. ఇక్కడ 0 ఇచ్చా. 0 అంటే ఏమొద్దు అని డిలీట్. ఇప్పుడు నేను ఇక్కడ 2 ఇస్తాను అనుకున్నాను. సో 2 ఇస్తే ఏమవుతుంది చూడండి, డిలీట్ అయిపోయింది. సో రమేష్ సురేష్ ఉంది, ఇక్కడ కుమారు రవి అనేది పోయింది, అంటే 2 డిలీట్ చేయమని, అంటే 1 ఇండెక్స్ నుంచి 2 డిలీట్ చేయమని, అంటే కుమారు రవి అనేది డిలీట్ చేయమని అర్థం. స్ప్లైస్. ఓకేనా, అర్థమైంది కదా, ఇది సింపుల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలోనే ముందుగానే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.